హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు మన సంబంధించి లెగ్ వర్కౌట్స్, అలానే రన్నింగ్ సంబంధించిన వీడియోలు చేస్తున్నాం కదా. ఈరోజు ఓన్లీ మీ ఫిట్నెస్ ఎంత ఉంది అనే దానికి టెస్ట్ చేయడం కోసం మన హిప్కు, మన లెగ్స్కి పవరు, మనం ప్రతిరోజు రన్నింగ్ చేస్తున్నాం కదా, అలానే మన లెగ్స్కి కూడా పవర్ రావాలని ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈ ఎక్సర్సైజ్ అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక్క విధంగా రాంగ్లో పడ్డా కంపల్సరీ మన లెగ్స్ అనేవి కంపల్సరీ ఇంజూర్ అవుతాయి. ఇది మన ఫిట్నెస్ను మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. దీంతోపాటు మన లెగ్ పవర్ పెంచుకోవాలన్నా, అలానే మనం లాంగ్ రన్ను చేయాలన్నా, ఇంకోటి ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఎందుకు ఉపయోగపడతాయి అనేది ఏంటంటే, మన జాయింట్స్ ఉంటాయి కదా, ఈ లెగ్కి సంబంధించిన రైట్ లెగ్, లెఫ్ట్ లెగ్ అలా షేక్ చేయడం వల్ల కూడా మన థైస్ దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కంపల్సరీగా తగ్గి ఇంకోటి ఏంటంటే షేప్ వస్తుంది. మనం ఏ వర్కౌట్ చేయకపోతే మన లెగ్స్ అనేవి షేప్ అవుట్ అయిపోయి లూజ్ అయిపోతాయి. మనం ఇప్పుడు వ్యాయామం అనేది, రన్నింగ్ అనేది మనం ఏదో సిక్స్ ప్యాక్ రావాలి ఇదని కాదు. మనం ఉన్న బాడీని మనం ఫిట్గా ఉంచుకోవడం. ఆ ఫిట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మన మీద మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. మనం ఏదైనా చేయాలన్నా మన బాడీ మనకి సహకరించాలంటే మన వ్యాయామం ఒకటే కాదు, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ తీసుకొని హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. ప్రతిరోజు ఎగ్ తీసుకోవాలి, అలానే మిల్క్ తీసుకోవాలి, అలానే ఫ్రూట్స్ తీసుకోవాలి, బ్లడ్కి సంబంధించిన మనకు పల్లి పట్టీస్ తీసుకోవాలి. ఇలా ప్రతి ఒక్కటి మన బాడీకి ఐరన్ సంబంధించినవి తీసుకోవాలి, ఓకేనా. అలానే ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. మనం ఇవన్నీ చేసిన ఒక ఎత్తు అయితే, మన ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాలి. ఇలా 8 గంటలు నిద్ర కనుక పోకపోతే తొందరగా మన బాడీ అనేది తొందరగా పాడైపోతుంది. మనం తాత్కాలికంగా ఉన్న సపోజ్ చెప్తున్నా, మన ఫ్యామిలీలో ఎలా చేసుకుంటారంటే, ఏదైనా రుచికరమైన ఫుడ్ దొరికితే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం. అలానే మనం కూడా మన బాడీని కూడా మనం మంచి హెల్తీగా స్టోర్ చేసుకోవాలంటే మనం బాగా నిద్రపోవాలి, అలానే మంచి వ్యాయామం తీసుకోవాలి, మంచి డైట్ పాటించాలి. ఇవన్నీ పాటిస్తేనే ఫ్రెండ్స్ మనం ముందుకు వెళ్తాం, ఓకేనా ఫ్రెండ్స్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అలానే నేను ఇప్పుడు 1200 సబ్స్క్రైబర్ల దగ్గరగా ఉన్నాను. మీరు ప్లీజ్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఒక్కసారి మీ వంతు సబ్స్క్రైబ్, ఒకటి లైక్, షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఎస్ఎస్సి జీడీ కానీ, ఎన్టీపీసీ కానీ, రైల్వే కానీ, అలానే ఏపీ కానీ, తెలంగాణ కానీ కానిస్టేబుల్స్ ఎవరైనా భద్రాచలం గ్రౌండ్కి వస్తే నేను వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చిన్న యూట్యూబర్స్ కూడా మీరు ఆదరించండి ఫ్రెండ్స్.